ఇలా చూడు గంతరో, నేను రాక్ ఎలగన్ లాగా ఒక సాహసం చేయడానికి పూనుకున్నాను. ఇది అదరగొట్టి చెదరగొట్టే ఆట. తొందరపడి నోరు జారాను. కిక్ రాక్ ఎలగన్ వెబ్సైట్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూడు. నమస్కారం నా అభిమానులారా, ఇది నేనే రాక్ కెలహర్. నేను మిమ్మల్ని చూడడానికి ఆయన వస్తున్నాను. నటించిన సినిమాలో డైలాగే ఇప్పుడు మనకి చెప్తున్నారు. మీరు నన్ను చూడాలనుకుంటే వెంటనే మీ ముందు నేను ఉంటాను. ఇది తను ఎప్పుడు చెప్పే పంచు డైలాగు. ఇలాంటి అమాయక జీవాల్ని కాపాడే రాక్ కెలగన్ మెలబ్రూక్ అవుట్డోర్ స్టేడియానికి వస్తున్నాను. సాహసాలు చేసి మీ అందరినీ సంతోష పెడతాను. అద్భుతమైన సాహస వీరుల చరిత్రలో గొప్ప హీరోయిన్ ఆయనతో మనం కూడా కలిసి ఉండబోతున్నాం. కిక్ దీన్ని తలుచుకుంటే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అదృష్టం ఉన్న ఇద్దరు అభిమానులు నా పక్కన వచ్చి కూర్చోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారా? ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు. ఆ ఛాన్స్ నాకే వస్తుంది. అవునా, ఒకవైపు నువ్వు కూర్చుంటావు, మరోవైపు నేను కూర్చుంటాను. ఆ తర్వాత రాక్ ఎలగన్ మనము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం. హే కిక్, నువ్వు పైకి వెళ్ళు, నేను కిందకి వెళ్తాను. ఈ లోకానికి మనం మన విజయాన్ని కానుగ్గా ఇద్దాం. చూసావా ఎలా రఫాడించేశాను? నువ్వు రపాడించావు, నేను ఎలా దుమ్ము లేపుతానో చూడు. హే గంతర్, నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి వెళ్ళు. మన విజయాన్ని ఈ లోకం ఆస్వాదించని. ఒకటి, రెండు, మూడు. తిరిగిపోయింది. ఎన్నో కార్యక్రమాల్లో మీరు నన్ను చూస్తూనే ఉన్నారు, కానీ నన్ను పర్సనల్ గా చూడాలంటే వెంటనే మీ పక్కన ఉన్న ఫుడ్ అండ్ ఫిక్స్ లో టికెట్ కొనుక్కోండి. కిక్కో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి టికెట్ ని కొనాలి. టికెట్ రేటు ఎంతని చెప్పావు? చాలా ఎక్కువ తమ్ముడు. ట్యాక్స్ తో కలిపి. దిగులు పడుకో, ఈ శంఖ మనకి సాయం చేస్తుంది. పండగలకు వచ్చే డబ్బులు ఇంకా నా బర్త్డేకి వచ్చే డబ్బుల్ని నేను ఇందులోనే సేవ్ చేసి పెడుతూ ఉంటాను. కిక్కో సరే, ఇప్పుడు ఎంత ఉంది? సారీ కిక్కో, సేవ్ చేసిన డబ్బులతోనే నేను దీన్ని కొన్నాను. ఇక మీద నేను సేవ్ చేయాలి. నా దగ్గర ఎంత ఉందో చూస్తాను. ఏమీ లేదు, మనం ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి. గంతర్, నీకో విషయం తెలుసా? మా అమ్మ నన్ను ఎప్పుడు గార్డెనింగ్ చేయమని చెప్తారు. ఆ పని కాస్త కష్టమే, కానీ ఆ పని మీరు చేశారంటే మీరు చాలా డబ్బులు సంపాదించవచ్చు. ఇద్దరం కలిసి అదరగొట్టేలా చేద్దాం. మనం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోదాం. ఒక్కటవుదాం. కిక్కర్ గంతర్, ఇది భలే ఉండబోతుంది. ఇద్దరు స్నేహితులు కలిసి ఒకటిగా పని చేయబోతున్నారా? గంతర్ అండ్ కిక్. రాక్ ఎలగన్ అద్భుతమైన శిష్యులు ఇద్దరు కలిసి అతనితో పాటు ఒకటిగా కూర్చొని సినిమా చూడబోతున్నారు. కిక్ అండ్ గంతర్ అతను కొడుతున్నారు, దుమ్ము దులిపైపోతున్నారు. మెరుపు వీరుడు కిక్కు, అతని శిష్యుడు గంతరు. అందరూ ఏమైనా వీళ్ళిద్దరూ బాగుండాలి. ఓ మరి అంత ఉత్సాహపడిపోకండి ఫ్రెండ్స్. ఒక టికెటే నా దగ్గర ఉంది, ఇది చాలా కాస్ట్లీ. ఏమిటి? ఒకే ఒక టికెట్ పెట్టాడ్రా చెక్. ఆ టికెట్ ని నువ్వే తీసుకో కిక్కో. ఆహా, నాకు వద్దులే మిత్రుడా, దాన్ని నువ్వే ఉంచుకో. అయితే ఓకే. ఓకే అంటే ఏమిటి అర్థం? నువ్వే ఉంచుకొని చెప్పొచ్చుగా. నేను డైలాగ్ ముందుగానే చెప్పాను. నువ్వేం చెప్పినా సరే నేను ఒప్పుకోను. రాక్ ఎలగన్ కి నేనే బెస్ట్ ఫ్యాన్ ని, కాబట్టి నేను తీసుకుంటాను. అర్థమైందా? ఓ అలాగా, నేను వెబ్సైట్ చూపించకపోతే ఆయన గురించి నీకు తెలిసేదే కాదు. దాన్ని మూసేసి ముందు దీన్ని చూడు గంతర్. నేను చెప్పకపోతే తలకానిలా బెంచ్ చేసే టెక్నిక్ నీకు తెలిసేదే కాదు. టికెట్ కోసం మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? స్నేహితులంటే ఐకమత్యంతో ఉండాలి, అర్థమైందా? నువ్వు ఇలాంటి డైలాగులు ఎన్ని చెప్పినా సరే ఆ టికెట్ ను నేనే తీసుకుంటాను. ఎలాగైనా సరే నేనే వెళ్తాను. ఎలుకే దూకుతున్నప్పుడు ఏనుగు ఊరికే ఉంటుందా చెప్పు? ఏనుగు కూడా అరిసి ఆతర కొడుతుంది, చూస్తూ ఉండు. రేపు ఉదయం వరకు ఆ టికెట్ జాగ్రత్తగా ఉంచు, ఎందుకంటే రేపటి రోజు ఎవరిదో కాదు, నాది. అద్దర కొట్టు, దుమ్ము దులిపే, అద్దర కొట్టి దుమ్ము లేపే. ఇది సాహస సమయం. వీరమాత. చూసావా కిక్, గంతర్ ఎంత మంచివాడో. పొద్దునే వచ్చి అన్ని పనులు పూర్తి చేశాడు. సూర్యోదయానికి ముందే ఉదయిస్తాడు ఈ గాంతారా. నువ్వైపోయావురా. దేనికైనా ముందడుగులో ఉండాలంటారు పెద్దలు, అందుకే ఈ పనులని నేను ముందుగానే చేసి రెడీగా ఉన్నాను. ఈ రౌండ్ లో గెలుపు నీది కావచ్చు గంతర్, కానీ నెక్స్ట్ రౌండ్ లో గెలుపు నాది. ఎంత పొగరు! ఇదెట్టా ఉందా?
అవును చిన్న, నీకు స్పాట్ లోనే పేమెంట్ సెటిల్ చేస్తాను, కానీ కాంట్రాక్ట్ లో సైన్ చేయాలి. పని అయిపోయింది. ముందు పూర్తి చేసావు, కానీ వెనకాల పూర్తి చేయాలి కదా. అదొకటి ఉంది కదూ. నీకు బదులుగా నేను ఆ గంతర్నే పిలిచుండాల్సింది. వారికి అంత సీన్ లేదు. ఈ సీన్ కు నేనే హీరోని. ఏయ్, నేను ఒక విషయం మర్చిపోయాను చిన్న. నా బండిని తీసుకెళ్ళావంటే ఒక క్షణంలో అన్ని పనులు పూర్తి చేయొచ్చు. అలా అన్నావు, బాగుంది. అయిపోయింది. నువ్వు ఏం చేసావో ఒకసారి తిరిగి చూడు. నా అందమైన తోటని నువ్వు ఈ విధంగా చేసి పారేశావు. ఇప్పుడు నేను ఏం చేయను, కానీ ఎడారిలా కనిపించే నా చోటుని షూటింగ్ వాళ్ళకి ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు. నువ్వు చాలా మంచి పని చేసావు చిన్న. కోపంతో రెచ్చిపోకు కేక్. ఇలాంటి బోర్డులు పెట్టగా నాకే బోర్డు అని డబ్బులు వస్తాయి. నేనే గెలిచి తీరతాను, చూస్తూ ఉండా. నేను ఎప్పటికీ బిగ్ బాస్ నే. అడ్డమైన పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆహాహా, నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది కిక్కు. నా సత్తా తెలిసిందా? ఇంకా ఒకే ఒక పని దొరికితే చాలా. రాకేలం పక్కన నాకే శాశ్వతమైన చోట. నువ్వు కొట్టి డైలాగులు, కానీ నాది యాక్షన్. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ముందు నేనే వచ్చాను. లేదు, నేనే వచ్చాను. అంటే మీరు మా గార్డెన్ ని క్లీన్ చేయడానికి వచ్చారా? ఇప్పుడు మీ ఇద్దరిలో నేను ఈ పని ఎవరికి అప్పచెప్పాలి? నువ్వేమంటున్నావు బంగారం? అంటే రేస్ పెట్టాలంటావా? నువ్వు చెప్పింది చాలా మంచి ఆలోచన. వినపడిందా మీకు? మీ ఇద్దరికి రేస్ పెట్టి సగం సగం డబ్బు ఇస్తాను, అర్థమైందా? అలాగైతే ముందుగా ఎవరికి డబ్బు ఇస్తారో? వాళ్ళు మాత్రమే ఆ టికెట్ ని ముందుగా కొనుక్కోగలరు. రెడీగా ఉన్నారా? పోటీ ప్రారంభించండి. ఏంటి దిక్కులు చూస్తున్నారు? గో! బంగారు, నువ్వు వెళ్ళకు. అయ్య బాబోయ్! ఏయ్ డాగి, నేనే నెంబర్ 1. ఆ టికెట్ టికెట్ నాకు నాకివ్వు. ఇవ్వు. నేనే ముందుగా వచ్చాను. కాదు, నేనే ముందు వచ్చాను. నిన్ను బుచ్చుకు 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 బుచ్చుకో. ఆ టికెట్ నాకు. కాదు, నాకు. మధ్యలో రాకుబే. నువ్వే చెప్పినా నేను వదిలిపెట్టనంటే. కనుక నువ్వంటేనే ఇష్టం లేదు. 10 అడుగులు ఉన్న చెరువులో కూడా నా పక్కనే కూర్చుంటారా? నువ్వు ఒక గుమ్మడికాయవి. అలా చూసుకుంటే నీ హెల్మెట్ నీకన్నా ఎత్తుగా ఉంది. చాలు 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 ఆపండి. నా దగ్గర ఓ చక్కని ఐడియా ఉంది. మీ ఇద్దరికి ఇచ్చారు సగం. ఇది వర్కౌట్ కాదురా. వర్కౌట్ అవదా? ఎవరు చెప్పారు తమ్ముళ్ళు? ఏదేమైనా సరే ఈ షోను చూడడానికి మీరు ఏదో ఒక దారి కనిపెడతారు. ఎందుకంటే మీరిద్దరూ ప్రాణ స్నేహితులు కదా. భలే ఉంది. అది లెక్క. అందరూ భలే భలే. ఏంటి, కనిపిస్తుందా? కనిపిస్తోంది క్లియర్ గా. నాకు కూడా కనిపిస్తుంది. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది చాలా బాగుంది. ఇలాగే మనం ఇద్దరం కలిసున్నామంటే భవిష్యత్తులో తప్పకుండా రాకెలగల్లా ఇరగదీస్తాం. ఈ జీవితానికి సార్థకత అదే. నాకు కూడా మిత్రమా. బెస్ట్ ఫ్రెండ్స్ అండి బాబు. బఠానీలు తిన్నావా ఏంటి? నీకు అలవాటేగా, ఊరుకో.